బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. F1 రేస్ విషయంలో చర్చించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు. ఈ కార్ రేసింగ్ గురించి సభలో చర్చించాలని కేటీఆర్ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదన్నారు. ప్రస్తుత అంశంపై విచారణ జరుగుతుంది కాబట్టి తాను ఎక్కువ మాట్లాడలేని తెలిపారు. హెచ్ఎండిఏ ఖాతాలోని కోట్ల నిధులు నేరుగా లండన్లోని కంపెనీకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ 600 కోట్ల రూపాయలని, మిగతా డబ్బు కోసం వాళ్ళు నా వద్దకు వచ్చినప్పుడే ఈ విషయం తెలిసిందని అన్నారు. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు తనను కూడా కలిశారని, 600 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉంది, ఇవ్వాలని అడిగారు. మీరు అంటే రేసింగ్ మరోసారి నిర్వహిస్తామన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నన్ను కలిసిన సందర్భంలో నాతో ఫోటో దిగారని అన్నారు. ఆ రోజే కేటీఆర్తో చీకటి ఒప్పందం ఉందని కూడా చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. F1 రేస్ విషయంలో చర్చించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు. ఈ కార్ రేస్ గురించి సభలో చర్చించాలని కేటీఆర్ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదని, ప్రస్తుత అంశంపై విచారణ జరుగుతుంది కాబట్టి తాను ఎక్కువ మాట్లాడలేనని తెలిపారు. హెచ్ఎండిఏ ఖాతాలోని కోట్ల నిధులు నేరుగా లండన్లోని కంపెనీకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ 600 కోట్ల రూపాయలని, మిగతా డబ్బుల కోసం వాళ్ళు నా వద్దకు వచ్చినప్పుడే ఈ విషయం తనకు తెలిసిందని అన్నారు. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు తనను కూడా కలిశారని, 600 కోట్లు పెండింగ్ నిధులు రావాల్సి ఉంది, ఇవ్వాలని అడిగారు. మీరు అంటే రేసింగ్ మరోసారి రేసింగ్ నిర్వహిస్తామన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నన్ను కలిసిన సందర్భంలో నాతో ఫోటో కూడా దిగారన్నారు. ఆ రోజే కేటీఆర్తో చీకటి ఒప్పందం ఉందని కూడా చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. F1 రేస్ విషయంలో చర్చించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు సీఎం. ఈ కార్ రేసింగ్ గురించి సభలో చర్చించాలని కేటీఆర్ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదన్నారు. ప్రస్తుత అంశంపై విచారణ జరుగుతుంది కాబట్టి తాను ఎక్కువగా మాట్లాడలేనని తెలిపారు. హెచ్ఎండిఏ ఖాతాలోని కోట్ల నిధులు నేరుగా లండన్లోని కంపెనీకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ 600 కోట్ల రూపాయలని, మిగతా డబ్బుల కోసం వాళ్ళు నా వద్దకు వచ్చినప్పుడే ఈ విషయం తెలిసిందని అన్నారు.
ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు తన్ను కూడా కలిశారని 600 కోట్లు పెండింగ్ నిధులు రావాల్సి ఉంది, ఇవ్వాలని అడిగారు. మీరు అంటే రేసింగ్ మరోసారి నిర్వహిస్తామన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నన్ను కలిసిన సందర్భంలో నాతో ఫోటో కూడా దిగారన్నారు. ఆ రోజే కేటీఆర్తో చీకటి ఒప్పందం ఉందని కూడా చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.